వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో మళ్ళీ సండే రోజు అయితే మీకోసం అయితే ఇంకో వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేసానమాట. సో ఈ సండే అయితే మనం బ్రేక్ఫాస్ట్ రైడ్ కోసం అయితే శ్రీరామ్ సాగర్ వెళ్దామైతే డిసైడ్ అయిన ఉండే. ఇంటి నుండి మనకైతే 140 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట శ్రీరామ్ సాగర్. మనమైతే మన బ్యాక్గ్రౌండ్లో ఉందైతే నేషనల్ హైవే 44. సో ఆల్రెడీ నేను ఒక 20 కిలోమీటర్స్ వచ్చేసాను. రామంపేట్ దాటి మన బిక్నూర్ దగ్గర టోల్ ప్లాజా దగ్గర ఉన్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగి ఉన్నాను అనమాట. సో వీడియో ఇక్కడనే స్టార్ట్ చేద్దామని అయితే ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మన బ్యాక్గ్రౌండ్లో బైక్ ఉంది అండ్ మన బ్యాక్గ్రౌండ్లో మంచి లొకేషన్ కూడా ఉంది. ఇక్కడ స్టార్ట్ చేస్తే అయిపోతుందని అయితే ఇక్కడనే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మన దగ్గర శివ టిఫిన్స్ అని ఒకటి ఉంది. సో ఇక్కడ టిఫిన్ చేసేసి ఇక్కడ నుండి అయితే శ్రీరామ్ సాగర్కి అయితే స్టార్ట్ అవుదాం అనమాట. మన ఇంటి దగ్గర నుండి 140 కిలోమీటర్స్, నాకు తెలిసి ఇక్కడ నుండి ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు ఒక 1.5 అవర్ అట్లా టైం పడుతుంది అనుకుంటాం మోస్ట్లీ రీచ్ కావడానికి శ్రీరామ్ సాగర్కి. సో ఒక్కసారి టిఫిన్స్ చేసి అండ్ డైరెక్ట్ శ్రీరామ్ సాగర్కి వెళ్ళిపోదాం. సో టిఫిన్ చేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ శ్రీరామ్ సాగర్కి ఎందుకు వెళ్తున్నా అనేది అయితే మోటో వ్లాగింగ్లో చెప్తా. సో లెట్స్ గో హ్యావ్ బ్రేక్ఫాస్ట్. సో దోశ అయితే తిన్నా, సూపర్ ఉంది. మా మసాలా దోశ కాస్ట్ ఎంతనో తెలియదు కానీ సూపర్ ఉండే. సో నెక్స్ట్ అయితే పూరి చెప్పిన. సో బ్యాక్గ్రౌండ్ వ్యూ చూసుకుంటూ ఇక్కడ మన బైక్ నేషనల్ హైవే 44 ఇండియాస్ లాంగెస్ట్ హైవే చూసుకుంటూ అయితే బ్రేక్ఫాస్ట్ని అయితే కానిచ్చేస్తున్నాను అనమాట. సో మనకి ఇక్కడ నుంచి ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంటుండొచ్చు అంతే. ఇది తినేసి మనము ఒక పెట్రోల్ బంక్ ఏమంటారు ఒక ఫ్యూల్ బ్రేక్ కావాలి మనకు అంతే. ఒక ఫ్యూల్ బ్రేక్ తీసుకొని డైరెక్ట్ శ్రీరామ్ సాగర్ దాకా కొట్టిద్దాం. ఇంకా సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిందనమాట. మసాలా దోశ పూరి. సో సూపర్ అయితే ఉంది, సూపర్ బాగానే ఉంది, ట్రై చేయొచ్చు. సో మనకి ఇక్కడ నుంచి ఇంకెంత ఉందో మ్యాప్స్లో ఒకసారి అప్డేట్ చేసి మీకైతే మోటో బ్లాగింగ్లో చెప్తా. నెక్స్ట్ ఒక ఫ్యూల్ బ్రేక్ కావాలి. ఫ్యూల్ బ్రేక్ తోట ఇన్ఫర్మేషన్ ఇచ్చి డైరెక్ట్ మీకు శ్రీరామ్ సాగర్లో మీట్ అయితే ఇంకా హోటల్ శివాస్ అని ఉండి పక్క పంట అయితే ఇక టిఫిన్స్ అయితే ఉంటుంది. సో టేస్ట్ అయితే బాగుంది. సో మస్ట్ ట్రై అని చెప్పాను కానీ ట్రై చేయొచ్చు ఇన్ కేస్ మీరు ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంటే. సో మన పక్కన ఉన్నది వచ్చేసరికి నేషనల్ హైవే 44 కాశ్మీర్ టు కన్యాకుమారి రోడ్ అనమాట. శ్రావణ్ లాగ్స్ అని ఉంటుంది. థ్యాంక్ యూ. సో మనకైతే హాఫ్ ట్యాంక్ లెఫ్ట్ ఉంది. సో వన్స్ ఒకసారి దీని అయితే ఫిల్ చేసేస్తా ఇక్కడ మన దగ్గర. ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించేసిందంటే ఇంకా మనకు ఏముండదు ఇంకా దీంతో పెద్ద ఉంది. డైరెక్ట్ మనం సింగిల్ స్ట్రెచ్లో శ్రీరామ్ సాగర్ దగ్గర ఒకటే రూట్ ఉంటుంది. ఇంకా మనకు ఆ రూట్ ఫినిష్ చేస్తేనే మనకు లెఫ్ట్ సైడ్లో శ్రీరామ్ సాగర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇంకా పెద్దగా చెప్పేది ఏం లేదు. సో వన్ థింగ్ ఇంకొకటి చెప్పాలి, అప్డేట్ చేయాలి. సో లాస్ట్ బ్లాగ్లో మనం అయితే ఏమంటారు భారతీ ఫార్మ్స్కి వెళ్ళాం కదా. నేను నా రివ్యూ ఇచ్చిన, నా ఒపీనియన్ ఏందనేది ఆ హోటల్ మీద చెప్పిన. సో దానికోసం అయితే కింద కామెంట్స్ అయితే పెడుతురు. సో నో ప్రాబ్లం, ఎందుకంటే నేను ఒక 200 కిలోమీటర్స్ దగ్గర 140 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఆడిపోయి ఇచ్చిన హైప్కి బాగాలేదని చెప్తే నేను ట్రై చేసిన కాబట్టి నాకు ఎట్లా అనిపించిందో అది మీకు చెప్పిన. సో అది మీకు నచ్చాలని నాది ఏం లేదు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో అంతే. నాకైతే నచ్చలేదు ఆడ, అంబియన్స్ నచ్చలేదు, టేస్ట్ కూడా అంత లేదు. అది న్యాచురల్ ప్రొడక్ట్ కావచ్చు కానీ టేస్ట్ అయితే ఉండాలి, అది ఆడ లేదు. ప్రైస్ ఏమో హై అండ్ మళ్ళీ పెట్టిన ఏమంటారు అన్నీ ఉన్నాయంటే అందులో లేవు. ఇంకా మరి మనం ఆడికి ఎందుకు పోవాలనేది వాళ్ళే చెప్పాలి. పోనీ అవి లేవని వాళ్ళ వీడియోలో మెన్షన్ చేసారంటే లేదు, టేస్ట్ బాగుంది, ప్రైజ్ ఇది ఉంది అవన్నీ చెప్పారు కదా. మరి అవన్నీ లేవని కూడా వాళ్ళు చెప్పాలి కదా. సో ఇక అది వాళ్ళకే వదిలేస్తున్నా.
అండ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళకి ఒకటే చెప్తున్నా, ఎందుకంటే మీరు ఒకసారి వెళ్ళండి, మీరు పైసలు పెట్టి మేము దగ్గర దగ్గర 3,000 షాపింగ్ చేసారు మా వాళ్ళు మొత్తం అలా. మీరు ఆడికి వెళ్ళి ట్రై చేసిన తర్వాత మీరు ఏమైనా తిట్టాలనుకుంటే తిట్టండి. నేను ఇప్పుడు మంచిగా ఉందని చెప్పి మీరు ఆడికి పోయిన తర్వాత నచ్చకపోతే మీరు నన్ను తిడతారు కదా, అందుకే నేను మంచిగా లేదు కాబట్టి మంచిగా లేదని చెప్తున్నా. దట్స్ ఇట్. సో మనకైతే ఫ్యూల్ బ్రేక్ కావాలి, ఫ్యూల్ అప్ చేసేసుకొని ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ ఒకటే స్ట్రెచ్లో కొట్టేసిద్దాం. ఇంకా ఫుల్ ట్యాంక్ ఆల్రెడీ ఆ ట్యాంక్ ఉంది మనకి ఇందులో. చూద్దాం ఎంత పడుతుందో. మెల్లిగా పైనకు వస్తుంది, మధ్యలో అది ఉంటుంది, చూసుకొని కొట్టాను. సో 700 అయితే పట్టింది. ఆల్రెడీ మొన్ననే మనం 500 ఫ్యూల్ అయితే వేయించండి, అందుకే తక్కువ పట్టింది. సో 110 కిలోమీటర్స్ 2 hours 56. సో ఇప్పుడు రీచ్ అవుతామని చూపిస్తుంది, 125కి రీచ్ అవుతామని చూపిస్తుంది. సో అంతకంటే ముందే రీచ్ కావడానికి ట్రై చేద్దాం. సో రైడ్లో ఫస్ట్ టోల్ ప్లాజా, బిక్నూర్ టోల్ ప్లాజా. రైడ్లో సెకండ్ టోల్ ప్లాజా, ఇందాల్బాయ్ టోల్ ప్లాజా. $12.15 చూపిస్తుంది. సో నేను ఆడ మీకు చెప్పిన టైం అయితే నాకు గుర్తుకులేదు, 140 ఏమో రీచ్ అవుతామని చూపించింది. సో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లెఫ్ట్ తీసుకుంటే నేషనల్ హైవే నుండి 3 kilometers, అంటే మోస్ట్లీ మనం రీచ్ అయిపోయినాం. 12:50కి మనం రీచ్ అయిపోయినాం. సో మనం గూగుల్ టైంని ఎంత బీట్ అయినాం అనేది అయితే ఇక మీరే కామెంట్లో చెప్పండి. సో మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, మనం లాస్ట్ తల్లి తెలంగాణ సిరీస్లో నిర్మల్ డిస్టిక్కే వచ్చినాం. సో నాకైతే బాసరా వీడియోని అయితే నాకే నచ్చలేదు. సో అందుకే బాసరా వీడియో ఎందుకు నచ్చలేదంటే అది నైట్ అయింది, మనం ఏం తీయలేకపోయినాం. సో ఆ నిర్మల్ డిస్టిక్లో ఇంకో వీడియో తీద్దామనే ఉద్దేశంతోనైతే ఇట్లా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది, అలాగే మనకు నిజాం సాగర్ రైడ్ అవుతుంది అని చెప్పి అయితే నిర్మల్ డిస్టిక్ అయితే మళ్ళీ వచ్చినా అన్నమాట. బ్రో సిద్దిపేట్ 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 ఇడికే ఇటే రిటర్న్ మళ్ళీ నిజాం సాగర్కే వచ్చిన. సో ఆ వీడియో కోసం అయితే వచ్చినా అనమాట. తల్లి తెలంగాణ సిరీస్లో 3వ వీడియో అనుకోండి ఇంకా నిర్మల్ డిస్టిక్కి. సో కానీ మనకిప్పుడు తల్లి తెలంగాణ సిరీస్ ఇప్పుడే స్టార్ట్ చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే మనం 24th రోజు కర్ణాటకకి అయితే వెళ్తున్నాం కదా. సో ఆ కర్ణాటక సిరీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ తల్లి తెలంగాణ సిరీస్ మీద పడతా. అట్లనే డ్రోన్ అయితే రాలేదన్నమాట ఇంకా కూడా. సో ఆ డ్రోన్ వచ్చిన తర్వాత ఆ డ్రోన్ షాట్స్తో మీ ముందుకైతే రావాలనే ఉద్దేశంతో తల్లి తెలంగాణ సిరీస్ వ్యూస్ మొత్తం మీకు కళ్ళకు గట్టినట్టు చూపించాలనే ఉద్దేశంతో అయితే తల్లి తెలంగాణ సిరీస్కి అయితే వీడియోస్ అయితే చేస్తలే. అందుకే లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి అయితే మనం బ్రేక్ఫాస్ట్ రైడ్ల మీద పడ్డాం. సో అందులో భాగంగా ఇది 3వ బ్రేక్ఫాస్ట్ రైడ్. మన ముందు ఇదంతా ఇక్కడ మనకు లెఫ్ట్లో కాలువ అయితే ఉంటుంది అనమాట. ఇంకొంచెం ముంగడికి పోగానే మనకైతే కాలువ అయితే కనిపిస్తుంది అనమాట. చూపిస్తాం, మీకు కనిపిస్తుంది అనుకుంటా గోప్రోలో. ఇగో ఇది అదే కాలువ మనకు లెఫ్ట్ సైడ్లో. దీనికి 2 కాలువలు ఉంటాయి అనుకుంటా మోస్ట్లీ, దీనికి కూడా లెఫ్ట్ అండ్ రైట్ అనుకుంటా. ఒకటేమో స్ట్రైట్ వెళ్ళిపోతుంది, ఒకటేమో ఇది కాలువ అనుకుంటా. ఇది నాకు తెలిసి మన అది ఉంటుంది కదా మన మల్లన్న సాగర్, దాన్ని ఏమంటారు, దాన్ని మిషన్ కాళేశ్వరం, సారీ కాళేశ్వరం ప్రాజెక్ట్కి అటాచ్ అయి ఉంటుంది అనుకుంటా ఈ కాలువ. వెల్కమ్ టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, నిర్మల్ డిస్టిక్. సో వాటర్ అయితే ఉన్నాయి పక్కన, మీకు కనిపిస్తుంది అనుకుంటాం మోస్ట్లీ. ఏమో వీడియోలో గోప్రోలో అంత క్లియర్ ఉందో లేదో, వాటర్ అయితే వెళ్తున్నాయి కాలువలో నుండి అయితే. సో అదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఇక్కడ పవర్ ప్లాంట్ కూడా ఉంటుంది, థర్మల్ పవర్ ప్లాంట్ శ్రీరామ్ సాగర్. ఆ ముంగడ కాలువ.
నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్. ఇప్పుడు ప్రజెంట్ ఇది నిర్మల్లో ఉంది, యాక్చువల్లీ నిజామాబాద్లో కాదు. ఏ మేక పిల్లలు పక్కకు జరగాలమ్మా, లేకపోతే అభియాన్ కూరకైపోతారు. శివానికి తలక, అభియాన్కి మటన్. లాస్ట్ మనం పోయినాం, స్ట్రైట్ వెళ్ళిపోయినాం ఆ హైవే నుండి. సో ఇప్పుడైతే మీదకైతే వచ్చేసినాం. సో ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా రైట్లో, ఇదైతే పవర్ ప్లాంట్. లోపలికి పోతే గేట్స్ ఉంటాయి, మనని అలో వేస్తారా లేదా అనేది మనకు తెలియదు. ఇంకా మోస్ట్లీ నాట్ అలోయింగ్, నో ఎంట్రీ బోర్డ్ ఆల్రెడీ ఉంది అక్కడ. ఓ వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి. మొన్నటిదాకా గేట్లు కూడా ఓపెన్ చేసి ఉండే, ఫుల్ అయినాయి అని. సో మనం ముంగడిదాకా వెళ్ళి చూద్దాం. ఫుల్ ఉన్నాయి వాటర్. కరెక్ట్ టైం వచ్చేసరికి 1:57 అవుతుంది ప్రజెంట్. మనకు వచ్చే టైం వచ్చేసరికి సన్న వెహికల్స్ చంపుతాండు. లెఫ్ట్ సైడ్ కాలువ నన్ను అడగకుర్రి ఏంటని నేను చెప్ప కూడా, నాకు తెలియదు. ఇంకా ఇంకొంచెం ఇలా రష్, ఇవాళ ఇంకొంచెం రష్ తక్కువ ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మొత్తం కార్లే, ఏడికెళ్ళి ఆడదాకా మొత్తం కార్లు ఉండే. మేము అప్పుడు ఏడిపోయినాం, ఆదిలాబాద్ ఆడిపోయినుండే. వచ్చి ఇన్నే లంచ్ చేసి రిటర్న్ అయిన ఉండే. అప్పుడు ఆ రోజు కార్లో వచ్చిర్రు మా బ్రదర్స్ అందరూ. నేనేమో 390 పైన వచ్చినా మా బొమ్మర్ది కానీ చేసుకొని. ఆ రోజు ఈ బండి మీద టాప్ స్పీడ్ చేసిన 174 175 సంథింగ్ అరౌండ్. మంచిగా చిల్ చేస్తున్నారు. సో హైదరాబాద్ నుంచి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రైడ్, స్ట్రేట్ హైవే, స్ట్రేట్ ఒకటే నేషనల్ హైవే పట్టుకొని రావాలనుకుంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి అయితే రావచ్చు. కొద్దిసేపు ఆడదాకా పోయి ఆడ చిల్లై మళ్ళీ రిటర్న్ కొట్టేద్దాం. సో ఈ ఎడ్జ్ దాకా అయితే వచ్చామన్నమాట. వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేద్దాం. సో లక్ష్మీ ఎత్తి పోతల పథకం. సో ఇది మన సెటప్ ఈరోజు. ఓ బ్యాగు, మన వెహికల్. ఎంత బాగుందో వ్యూ అయితే. ఇటు సైడ్ ఏమో పంట పొలాలు కోసేసి ఆల్రెడీ స్ట్రేట్. మనకు అక్కడనేమో 24 28 గేట్స్ ఉంటాయి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వచ్చేసరికి. గ్లౌజ్ తీసేసి లెట్స్ గో, లెట్స్ వాక్స్. నాకు ఏదో స్టెప్స్ కూడా ఉన్నాయి, అక్కడ దాకా పోవచ్చు. పోదాం, అక్కడ దాకా పోదాం. దీనికే పెట్టేద్దాం. గ్లవ్ ప్లేస్ వచ్చేసి పెట్టాల్సింది. ఇక్కడ పెట్టేసి కొద్దిసేపు అక్కడ కూర్చొని వచ్చేద్దాం. స్టెప్స్ అయితే మంచిగా ఉన్నాయి. ఎంత పీస్ ఉంది తెలుసా, వాటర్ సౌండ్ వస్తుంది. కానీ మన వాళ్ళతో వచ్చిన దరిద్రం ఇది. వాటర్ బాటిల్లో ఆ బట్టలు, ఆ చీరలు, ఇన్నర్ వేసి ఏకంగా చూడు ఏం ఫోటోలు. మన వాళ్ళు ఏం చేయొద్దు, అన్నీ చేస్తారు ఇట్లాంటి వాటిలో. గవర్నమెంట్ ఎంత మంచి చేయాలని చూసినా మన వాళ్ళు మాత్రం నాశనం చేయడానికి రెడీగా ఉంటారు. ఎంత
బ్యూటిఫుల్ ఉంది కదా, పక్కన రోడ్డు, పక్కన వాటర్, పక్కన పొలాలు. సో ఇప్పటిదాకా చెప్పినా కదా. సో ఇదైతే ఉమ్మడి నిజామాబాద్, ప్రస్తుతం నిర్మల్ డిస్టిక్లోనైతే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితే ఉంది. దీన్ని పోచంపాడు రిజర్వాయర్ అని కూడా అంటారు అనమాట. దీని నీటి సామర్థ్యం వచ్చేసి 112 TMCలు అనమాట. దీన్ని 1967లో జవహర్ నెహ్రూ గారు అయితే స్థాపించడం జరిగింది, అంటే శంకుస్థాపన చేయడం జరిగింది. అండ్ 1976లో దీన్ని మర్రి చెన్నారెడ్డి అనే వ్యక్తి అయితే దీన్ని అయితే ఓపెన్ చేయడం జరిగిందనమాట. ఇది ఏమంటారు, గోదావరి ఉపనది పైన అయితే నిర్మించడం జరిగింది. దీని 2 కాలువలు అయితే ఉంటాయి, ఒకటేమో స్ట్రైట్, ఒకటేమో లెఫ్ట్. ఇది ఎస్ఆర్ఎస్పి ఒక కాలువ అనేది మన కాళేశ్వరం ప్రాజెక్టుకి అయితే కాలువనైతే దాన్ని నీళ్ళు అందించడం జరిగింది. అలాగే ఇది తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు సాగునీరును మరి అలాగే త్రాగునీరును అందించడానికి మెయిన్ ఉద్దేశంతోనైతే ఈ ప్రాజెక్ట్ని అయితే నిర్మించడం జరిగిందనమాట. మనకు ముంగడ అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, ఏమంటారు, గోప్రోలు అంతా క్లారిటీ లేకపోవచ్చు మోస్ట్లీ. సో ఆడ ఉన్నాయి కదా, అవి అయితే మెయిన్ గేట్లు అనమాట. ఇన్ కేస్ ఇది ఇన్ఫ్లోని ఎక్కువైనతో అక్కడ నుండి అయితే వదిలిపెట్టడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అలాగే పవర్ని కూడా అండ్ థర్మల్ పవర్ని కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ దాకా మనం ఎక్కినప్పుడు చూపించిన అక్కడ రైట్ సైడ్లోనైతే థర్మల్ ప్లాంట్ అయితే ఉండడం జరిగిందనమాట. సో ఇంతే అనమాట ఈ రోజుకి ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనమాట వీకెండ్ రైడ్కి అయితే. సో ముంగడ దాకా వెళ్ళి అక్కడ మీకు కొంచెం చూపించి ఇక్కడ నుండి అయితే బ్యాక్ టు హోమ్ అయితే కొట్టేస్తాను అనమాట. ఇంకా ఇందాక చెప్పినా కదా మన దానికి అటాచ్ అవుతుందని కాళేశ్వరం ప్రాజెక్టుకి, మేబీ ఈ కాలువని అనుకుంటా మెయిన్ కాలువ. సో ముంగడ మనకు కనిపిస్తున్నాయి కదా అవి గేట్లు, ఆడ కనిపించేటి అన్నీ. సండే కాబట్టి కొంచెం మంది అయితే కనిపిస్తారు అనమాట, కొంచెం క్రౌడ్ ఉంది, మరి ఓవర్ లేదు. సో గోప్రోలో కూడా ఛార్జింగ్ అయిపోవడానికి వచ్చింది, ఓన్లీ 17% లెఫ్ట్ ఉంది. సో మోస్ట్లీ మీకు అక్కడ చూపించి అక్కడ నుండి అయితే ఎండ్ చేయడానికి ట్రై చేస్తాను. గుర్రం సారీ. ఇది ఇంకో గుర్రం ఉంది. సో అక్కడ దాకా వెళ్దాం. మోస్ట్లీ పోనిస్తారు ఆడదాకా, మోస్ట్లీ పోనిపోవచ్చు. వెహికల్ పెట్టి కొడదాం. సో థర్మల్ ప్లాంట్ చెప్పినా కదా ఇప్పటిదాకా మీకు. సో ఇదే అనమాట థర్మల్ ప్లాంట్. సో వచ్చిన వాటర్ నుండి ఇక్కడ జల విద్యుత్ అయితే తయారు చేస్తారనమాట. సో గేట్స్ ఆర్ క్లోజ్డ్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఫ్లోట్ కంట్రోల్ రూమ్, పోచంపాడు, చాచా నెహ్రూ. ఎందుకంటే దీన్ని కన్స్ట్రక్ట్ స్థాపించింది ఆయనే కాబట్టి అప్పుడే ప్రధానమంత్రి. సో ఆయన బొమ్మను అయితే పెట్టిన అనమాట. నో ఎంట్రీ బోర్డ్ అయితే. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. అంటిల్ దెన్ నెక్స్ట్ టైం బాయ్.